హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఫ్రాక్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఒక ఫ్రాక్ మంచి ఫిట్టింగ్ తోటి రావాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయనేది ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు ఫ్రాక్‌ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి శారీ అనమాట. చూడండి. ఒక వైపున వచ్చేసి చిన్న బార్డర్ వచ్చిందనమాట. ఇంకో వైపున వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చిందండి. ఓకేనండి. ఈ ఫుల్ శారీ తోటి నేను 3/4 ఫ్రాక్‌ని ఏ విధంగా కట్ చేస్తానని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ శారీ తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం నేను వచ్చేసి సిల్క్ లైనింగ్ తీసుకున్నానండి. ఓకేనా. ఇది వచ్చేసి 4 మడతల మీద ఉంది. చూడండి. ఒక 2 లేయర్స్, ఇవి ఒక 2 లేయర్స్ అంటే ఫ్రంట్ బ్యాక్‌ని ఒకేసారి కట్ చేస్తున్నాననమాట. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఆపోజిట్ ఏమో ఓపెన్స్ ఉన్నాయన్నమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా ఈ కూర పార్ట్ మనకి ఆపోజిట్ ఉండేటట్టు ప్లేస్ చేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు మెజర్‌మెంట్స్ ప్రకారమే వెళ్ళిపోతున్నాను నేను. ఓకేనా. చూడండి. ఫస్ట్ టోటల్ పొడవు వచ్చేసి బాడీ పార్ట్ పొడవు 15 ఇంచులనమాట. చూడండి. అదే 15 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా. ఇక్కడ నడుము కొలత వచ్చేసి 30 ఇంచులండి. యాక్చువల్‌గా అయితే 29 అనమాట. వీళ్ళొచ్చేసి కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి 1 ఇంచ్. మనం వచ్చేసి 30 ఇంచులు తీసుకున్నాం అనమాట. అందులో నాలుగో భాగం ఎంత? 7:30. ఓకేనా. ఇక్కడొచ్చేసి నేను కింద వైపున వచ్చేసి నడుము కొలత నాలుగో భాగం 7:30 వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకొచ్చేసి బ్యాక్ వైపున డాట్ వేస్తాం కదా! ఫ్రంట్‌కి, బ్యాక్‌కి దానికొచ్చేసి ఒక 1 ఇంచ్ అనమాట. ఫ్రంట్‌కి ఏస్తాము, బ్యాక్‌కి ఏస్తామండి. అందుకోసం 1 ఇంచ్ డాట్ కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఇది డీప్ నెక్కే కాబట్టి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అప్పుడెంత? 8:30 అనమాట. ఇదేంటి అంటే అప్పర్ చెస్ట్ కొలత. ఓకేనండి. ఇది సిల్క్ లైనింగ్ కాబట్టి జరిగిపోతుంటది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. 8:30ని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నా. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఇంకా డాట్‌కి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకున్నాం కదా! నడుము దగ్గర. అక్కడి నుంచి అప్పర్ చెస్ట్ కొలత 8:30. ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చనమాట. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ కదా! ఇంకిప్పుడొచ్చేసి టోటల్ డాట్‌తో కలిపి 8:30 ఉంది కదా! అందులో సగం ఎంత? 4:15 అనమాట. 4:15 విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఏ క్రాసులు లేకుండా ఉండడం కోసం ఇటువైపున కూడా ఈ విధంగా మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టేసాను. మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా. ఇంకిప్పుడొచ్చేసి మనం ఎంత విడిచిపెట్టుకున్నామో డాట్ కోసం 1 ఇంచ్ గదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ డాట్ వచ్చేసి ఒక 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ వైపునొచ్చేసి ఒక 7 ఇంచెస్ సరిపోద్దండి. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి కుట్టుబడే దగ్గర యాక్చువల్ నడుము కొలత ఎంతండి? 29 కదా! అంటే బిలో 30 ఉండే వాటికొచ్చేసి కుట్టుబడే దగ్గర 1.5 ఇంచు క్రాస్ తీయాలి. 30 అబోవ్ ఉండే వాటికి ఇక్కడొచ్చేసి 1 ఇంచ్ క్రాస్ తీయాలి. ఓకేనండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడికి కదా డాట్ కుట్టేస్తాం. ఇక్కడి నుంచి ఈ 1.5 ఇంచ్ ఉంది గదా! ఇందులోకి కలిపేయాలి. ఇప్పుడొచ్చేసి చూడడానికి చాలా క్రాస్ ఉంది గదా! మనకి ఫ్రాక్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర ఈ స్ట్రెయిట్ లైన్ డ్రా చేస్తే ఎట్లుంటదో అట్లే ఉంటదండి. ఈ క్రాస్ తీయకుండా మీరు నార్మల్‌గా కట్ చేసుకున్నారనుకోండి, ఇదే కొలతకి హాఫ్ ఇంచ్ అట్లా పెట్టారనుకోండి, ఈ కుట్టుకున్న తర్వాత ఈ కుట్టుబడి దగ్గర అంటే సైడ్ మీరు చూడండి ఇట్లా జారినట్టు ఉంటదనమాట. నడుము స్ట్రెయిట్ ఉండకుండా ఇట్లా కిందకున్నట్టు ఉంటదనమాట మీకు. అని మీరు గమనించుకోండి. ఇలా ఉంది అంటే మీరు ఆ డ్రెస్‌కి తగినట్టుగా మీరు క్రాస్ తీయలేదు సైడు అని అర్థం అనమాట. ఓకేనా. అందుకోసం పర్టిక్యులర్‌గా చెప్తున్నా. 30 అబోవ్ వాటికి ఈ కుట్టుబడే దగ్గరండి. ఇదొచ్చేసి ఇంక రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటాను. ఇక్కడే కుట్టుబడుతదనమాట మనకింకా. ఇక్కడొచ్చేసి కుట్టుబడే దగ్గర నేను 1 ఇంచ్ మార్క్ చేశాను. ఏంటి 30 అబోవ్ వాటికి. 30 బిలో వాటికి 1.5 ఇంచ్ మార్క్ చేయాలి. అప్పుడే మనకి నడుము దగ్గర స్ట్రెయిట్ లైన్ డ్రా చేసినట్టే ఉంటదండి. ఇది మెయిన్ టిప్ అనమాట. చాలా వరకు గూడాను అందరూ చెప్తారో లేదో నాకు తెలీదు. అందుకోసం చెప్తున్నా నేను. ఓకేనా. ఇంకిప్పుడొచ్చేసి ఈ కొలతకొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5:30 ఇంచుకి మార్క్ చేస్తున్నా. అదే 5:30 ఇక్కడ గూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా. ఇంకొచ్చేసి నెక్కొచ్చేసి 2:15 ఇంచు పెడుతున్నాను. ఇంకా ఫుల్ షోల్డర్ వచ్చేసి 3:15 ఇంచ్ అనమాట. ఇక్కడ నెక్ ఫ్రంట్, బ్యాక్ అనేది నేను క్యాన్వాస్‌లో కట్ చేస్తాను. అది గూడా ఈ వీడియోలోనే ఇప్పుడే చూపిచ్చేస్తాననమాట. ఓకేనా. అందుకనేసి నేను ఫ్రంట్ నెక్ ఎంత, బ్యాక్ నెక్ ఎట్లా అనేది ఇక్కడైతే కట్ చేయననమాట. ఓకేనా. మీరు క్యాన్వాస్ యూజ్ చేస్తేనే మంచిదండి. క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇంకా ఏ షేప్ అయినా గూడాను పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. మీరు ఎలాంటి షేప్ అయినా క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల. అందుకోసం క్యాన్వాసే యూజ్ చేయండి. ఇక్కడొచ్చేసి నేను ఇప్పుడు కట్ చేయట్లేదు. ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ గూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా. ఇంక ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకుంటున్నా. 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకొని, ఈ విధంగా
ఈ లైన్ ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా స్కేల్‌ని ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఇంకిప్పుడొచ్చేసి చంకన కొలవడానికి ఒక ఫార్ములా అని చెప్తుంటాను గదా! ప్రతీది గూడాను మన వీడియోలో. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టుకొని హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలండి. ఇప్పుడెంతొచ్చింది? 8:15 వస్తుంది నాకు. చూద్దాం మళ్ళీ. ఓకేనా? 8 గీతొస్తుందనమాట. యాక్చువల్‌గా దీనికొచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులనమాట. అందులో సగం ఎంత? 7:30. ఓకేనా? బ్లౌజులకైతే మనం కరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చండి. కానీ డ్రెస్సులకి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి. అప్పుడెంతవుతది? హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 8 ఇంచులనమాట. ఓకేనా? 8 ఇంచులు నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఒక గీత ఎక్స్‌ట్రానే ఉంది. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. ఓకేనండి. బ్లౌజులకైతే ఎంత చంక రౌండ్ ఉందో కస్టమర్‌కి అంత పెట్టేయాలి. కానీ డ్రెస్సుల దగ్గరకొచ్చేసరికి లాంగ్ ఫ్రాక్‌లు ఇట్లాంటి వాటికొచ్చేసి మనం అప్పర్ చెస్ట్ గూడాను బ్లౌజులకి ఎంతుంటే అంత బ్లౌజులకి పెడతాం కానీ డ్రెస్సులకి పెట్టమండి. ఓకేనా? ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రానే పెట్టుకుంటామనమాట. ఓకేనా? ఫ్రీగా ఉండడం కోసం. అందుకోసం ఇప్పుడు ఇది పెంచినప్పుడు ఇది గూడా పెంచుకోవాలి చంక రౌండ్ గూడాను. కొంతమంది వద్దు బ్లౌజులకే మరి ఫిట్‌గా కావాలనుకుంటారు గదా! అట్లాంటి వాళ్ళకేం పెంచాల్సిన అవసరం లేదు. అప్పర్ చెస్ట్ బ్లౌజ్‌లో ఎంతుందో అంతే పెట్టేసుకోవచ్చు. ఈ చంక డౌన్ గూడా ఈ చంక రౌండ్ ఎంతుందో అంతే పెట్టేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. ఓకేనండి. అంటే 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడొచ్చేసి నేను హాఫ్ ఇంచు ఎక్కువ మార్క్ చేసేసుకున్నాననమాట. 7:30 అయితే 8 ఇంచులు ఎందుకు పెట్టానని మీకు తెలియాలి గదా! అందుకోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాననమాట. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి. కట్ చేస్తాను. ఇంక ఈ చంక రౌండ్ దగ్గరకొచ్చేసరికి అందరికి గూడాను 6 ఇంచులు పెడితే సరిపోతదా అనే డౌట్ రావచ్చండి. అందరికి 6 ఇంచులు పెడితే సరిపోదండి. ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది తెలుసుకొని పెట్టాలనమాట. తినకే 6:30 ఉంటదేమో, పోనీ ఒక 7 ఇంచెస్ ఉంటదేమో, అప్పుడండి నేను చంక డౌన్ 6 పెడితే వీళ్ళకి సరిపోతదా? సరిపోదు కదా! ఓకేనా? ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలండి. అది డ్రెస్సులకైనా, బ్లౌజులకైనా, వేటికైనా. అంటే అందరూ కూడాను 6 ఇంచులు, 5 ఇంచులు అట్లా పెట్టేయండి అని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాను నేను. ఓకేనా? హ్మ్. ఇంకిది సిల్క్ లైనింగ్ కాబట్టి ఇక్కడంతా కూడా ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోద్దండి. మనం రన్నర్‌తో మార్క్ చేసుకున్న మార్కింగ్ పడదనమాట అందుకోసం. ఇంకిక్కడే కుట్టు పడుతున్నా సైడ్ జాయిన్ చేసేటప్పుడు. ఇంకక్కడ ఏ మార్పు ఉండదండి. ఓకేనా? ఈ చంక దగ్గర కూడా ఘాటు పెట్టేసుకున్నాను. ఇంకిక్కడ బ్యాక్ వైపున డాట్‌కి గూడా. ఇంక మనకు కావాల్సిందేంటి ఫ్రంట్ లోతనమాట. ఇప్పుడొచ్చేసి ఇవి ఫ్రంట్, బ్యాక్ ఒకేసారి కట్ చేశాం గదా! ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ లోత్ తీద్దాము. ఇది డీప్ నెక్కే గాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా చంకలోకి తీస్తే సరిపోద్దండి. ఆ! చూడండి. ఓకేనండి. ఇదిగోండి ఫ్రంటు, బ్యాకు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇంక ఈ సైడ్ మిగులుతది గదా! ఈ క్లాతు ఇదొచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వచ్చేసి క్యాన్వాస్ కట్ చేసుకొని, దీని మీద ప్లేస్ చేసేసుకొని కట్ చేసుకుంటామనమాట. ఓకేనా? అది గూడా ఎట్లా అనేది ఇప్పుడు చూపిచ్చేస్తాను. ఇప్పుడు చూడండి. హ్యాండ్స్ అనేది తర్వాత కట్ చేస్తానండి. ఎందుకంటే ఇంక నేను శారీలో వచ్చేసి ఈ బాడీ పార్ట్‌ని 2 ప్లేస్ చేసేసుకొని గమ్ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి మనకి చిన్న బార్డర్ వచ్చేసి హ్యాండ్స్‌కొచ్చేసేటట్టు అంటే 3/4 హ్యాండ్స్ అడిగారనమాట వాళ్ళు. ఓకేనా? ఇక్కడి వరకు హ్యాండ్స్ వచ్చేటట్టు అడిగారనమాట. అదొచ్చేసి నేను నేల మీద ప్లేస్ చేసిన తర్వాత హ్యాండ్స్, బాటమ్ ఎట్లా కట్ చేయాలి, బాటమ్‌కి లైనింగు, ఇంకా ఒరిజినల్ క్లాత్ కూడా ఎన్ని ఇంచెస్ కావాలి, ఫ్రాక్ పొడవు అన్నీ కూడా చెప్తాననమాట. ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి 2 మడతల మీద ఉందనమాట. క్యాన్వాస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5:30 ఇంచులండి. నెక్ వచ్చేసి ఒక 5:30 ఇంచులు. చూడండి అదే 5:30 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశాను. పైనొచ్చేసి ఎంత పెట్టాము? 2:15 ఇంచ్ అనమాట. నెక్ వెడల్పు. కిందొచ్చేసరికి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనండి. వీళ్ళొచ్చేసి మనకి ఈ షేప్ అడిగారనమాట. ఓకేనా? ఇంకా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 3/4 ఇంచ్ గనక మనం ఎక్స్‌ట్రా పెట్టుకుంటే ఇక్కడి వరకు గూడాను కట్ చేసేస్తాము. ఇంకా కుట్టుకోవడానికనమాట. ఇదంతా కూడా క్యాన్వాస్‌కి క్లాత్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడం కోసం. మీ ఇష్టం అనమాట. ఇక్కడ 1 ఇంచా లేదా 3/4 ఇంచా అనేది మీ ఇష్టం అనమాట. నేను దగ్గర దగ్గర ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నా. ఓకేనండి. ఇదొచ్చేసి
ఫ్రంట్ అనమాట. ఈ నెక్ కూడాను పక్క జరిగిపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా కట్ చేసుకోండి ఒక ముక్కని. ఓకేనా? ఇది చూడండి. ఎందుకు పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా కట్ చేసుకోవాలని కూడా చెప్తాను నేను. ఓకేనండి. మనము ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ సైడ్ అంటే ఇది బక్రమ్ ఎంత ఉందో అంత క్లాత్ తీసేసుకుంటాము. ఇక్కడంతా కూడా ఫోల్డ్ చేసి కుట్టేస్తాము. ఇప్పుడొచ్చేసి నెక్ అనేది పక్క జరిగిపోదు. మనం ఎంత వెడల్పు పెట్టామో నెక్ అనేది అంతే ఉంటదనమాట. అందుకోసం. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతదండి. ఏంటి, ఎట్లా అనేది కూడాను. ఓకేనా? ఇంకిదొచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఇప్పుడు చూడండి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి పొడవొచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నా. హ్మ్. 7 ఇంచెస్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. పైనెంతండి మనకి ఫ్రంట్ ఎంత తీసుకున్నామో పైన, బ్యాక్‌కి కూడా ఫ్రంట్ పై వైపున వచ్చేసి ఇంతే ఉండాలనమాట. కింద మీ ఇష్టం 3:30 కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ కస్టమర్ ఇష్టాన్ని బట్టనమాట. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను ఒక 3 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఓకేనా? పైనైతే మారకూడదండి. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఒకేలాగా పెట్టాలి. కింద ఫ్రంట్, బ్యాక్‌కి మీ ఇష్టం అనమాట. ఆ కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఈ రెండిటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇదొచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేద్దాము. లేదు ఈ షేప్ కావాలంటే ఈ విధంగా యూ షేప్ ఇచ్చేయొచ్చు. ఓకేనా? చూడండి. మళ్ళీ ఎక్స్‌ట్రా ఒక 1 ఇంచ్. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇంతవరకు కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఇదొచ్చేసి బ్యాక్ నెక్. ఇది చెప్తానని చెప్పాను కదా! ఏ విధంగా ప్లేస్ చేస్తాననేది. ఇవి వచ్చేసి 2 లేయర్స్ అండి. ఓకేనా? బక్రాన్నయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మొత్తం కట్ చేసేసుకుంటాను. ఇప్పుడే మీకు చూపిచ్చేస్తా. ఇదొచ్చేసి ఫ్రంట్‌కి ఒకటి, బ్యాక్ ఒకటనమాట. ఓకే. మనం కుట్టుకునేటప్పుడు ఈ విధంగా ప్లేస్ చేసుకొని కుట్టుకుంటాం. అంటే ఐరన్ చేసినా గూడాను ఇది సిల్క్ కాబట్టి పెద్దగా అతుక్కోదు. అంటే కాటన్ వాటికి అతుక్కుంటది గానీ, వీటికి అతుక్కుని ఐరన్ చేసినా గూడాను అతుక్కుంటే అతుక్కుంటది. లేకపోతే అక్కడక్కడ గూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకోసం చెప్తున్నా. ఓకేనండి. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అయితే కటింగ్ గూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు కావాల్సిందేంటి? హ్యాండ్స్ కట్ చేయాలి. ఓకేనా? చూడండి. ఈ చిన్న బోర్డర్ వచ్చింది గదా! ఇందులో నుంచి వాళ్ళు 3/4 హ్యాండ్స్ అడిగారు. ఇంకా హ్యాండ్స్ ఆ బాడీ పార్ట్‌కి కావాల్సిన క్లాత్ తీయాలి. ఇంక ఇందులో పైట్ వచ్చిందండి. పైట కొంగు. ఇది గూడా అవసరం లేదు. ఇదంతా గూడా మనకు అవసరం లేదు. పైట కొంగు గూడా తీసేసేయాలనమాట. ఇంకా బాటమ్ కట్ చేసుకోవాలి ఎంత పొడవనేది. ఇంకా లైనింగ్ కూడా దీనికి బాటమ్ ఎంత అనేది కూడా చెప్తాననమాట. ఇప్పుడు కింద ప్లేస్ చేసి ఏ విధంగా కట్ చేస్తాననేది చూపిస్తా. ఇంకిక్కడ చూడండి. కిందొచ్చేసి బాటమ్‌కొచ్చేసి లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇదొచ్చేసి 4 మడతల మీదుంది. ఓకేనా? క్లోజ్ పార్ట్ ఏమో నా వైపుంది. ఓపెన్స్ ఏమో అపోజిట్ అనమాట. ఇక్కడ చూడండి. ఇవొక 2 లేయర్స్ అండి. ఇవొక 2 లేయర్స్. కింద గూడా ఇంకొక 2 లేయర్స్ అనమాట. మొత్తం గూడా 4 మడతల మీదుంది. ఇప్పుడొచ్చేసి తక్కువ క్లాత్ తోటి బాటమ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకేనా? ఇక్కడి నుంచొచ్చేసి ఒక 6 ఇంచులు. ఇక్కడంతా కూడా క్రాస్ ఉంది. ఇంతవరకు తీసేయాలి. మనకవసరం లేదు. ఓకేనా? ఇదంతా క్రాస్ పట్టండి. అది అవసరం లేదు, తీసేయాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టోటల్ పొడవొచ్చేసి 35 ఇంచులనమాట. ఓకేనా? టోటల్ పొడవొచ్చేసి 35 ఇంచులు. అదే 35 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా ప్లేస్ చేసేస్తున్నా. మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ లైన్ డ్రా చేశానండి. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. ఇటువైపునొచ్చేసి మన వైపున ఒక 6 ఇంచులకు మార్క్ చేసేసుకోవాలి. ఇంకా ఆపోజిట్ కూడాను ఇక్కడ కూడా ఒక 6 ఇంచులకు మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ 2 మార్కింగ్‌ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఈ విధంగా. ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? ఈ కింద వైపు ఉన్నది ఎక్సెస్ మనకు అవసరం లేదండి. ఓకేనా? ఇది మనకు అవసరం లేదు. ఇది కూడా ఇదంతా కూడా క్రాస్ పార్ట్ కాబట్టి ఇదంతా కూడా మనకు అవసరం లేదు. కట్ చేసేయాలి.
కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ మొత్తం కూడా కట్ చేసేయాలన్నమాట. ఎక్కడి వరకు అయితే మార్క్ పెట్టుకున్నామో ఇదంతా కూడా కట్ చేసేయాలి. ఇది వచ్చేసి 6 ముక్కల పావడా పద్ధతి అండి. ఓకేనా, చూడండి ఈ విధంగా ఇందాక వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనమాట. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది కదా, ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి 6 ముక్కల పావడా పద్ధతి. ఈ పద్ధతిలో వచ్చేసి 2 పెద్ద ముక్కలు వస్తాయి. ఈ క్లోజ్ పార్ట్ అనేది మన వైపు ఉంది కదా, ఇవి వచ్చేసి 2 పెద్ద ముక్కలు, ఇవి వచ్చేసి 4 చిన్న ముక్కలు. ఇది వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి. ఆ విధంగా మనము కుట్టామనుకోండి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఇదైతే క్లియర్ కదా. దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి శారీ అనమాట. ఇక్కడ చూడండి, ఈ శారీలో వచ్చిన పైట కొంగు అనమాట. ఈ పైటతో పని లేదు, తీసేద్దాం. ఇక్కడ చూడండి, హ్యాండ్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేశాను అనేది చెప్తానండి. ఓకేనా, నాకు వచ్చేసి ఈ చిన్న బార్డర్ మాత్రమే అడిగారనమాట కింద వైపున. ఓకేనా, ఇందులో వచ్చేసి ఆల్రెడీ ఈ చిన్న బార్డర్ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి హ్యాండ్ వచ్చేసి నార్మల్గా ప్లెయిన్ క్లాత్ ని కట్ చేసుకుని ఒక హ్యాండ్కి ఈ బార్డర్ వేస్తాను, ఇంకొక హ్యాండ్కి వచ్చేసి ఈ సైడ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ వేయడం వల్ల మనకి క్లాత్ సేవ్ అవుతుంది అనమాట. ఓకేనండి, అందుకోసం ఇప్పుడు చూడండి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. టోటల్ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు 16 కావాలండి. ఓకేనా, కింద వైపున ఫోల్డింగ్ ఓకే 17 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. అదే 17 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నా. అదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఒక 4.5 ఇంచులు మార్క్ చేసుకున్నా. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి ఒక 8 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా, ఈ రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. చూడండి ఈ విధంగా ప్లస్ ఖర్చు. ఓకేనా, ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి చంక లూజ్ వరకు కూడాను ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమే. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు డౌన్ పెట్టేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచు డిస్టెన్స్ పెట్టుకుని ఈ 1/2 ఇంచులో కలిపేయాలి. 1/2 ఇంచులో కలిపేసి ఈ లైన్లో కలిపేయాలి. సగానికి ఒక మార్కింగ్ పెట్టుకుని గీత డ్రా చేస్తే ఎట్లా ఉంటుందో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసుకుంటే కట్ చేయడమే. ఇప్పుడు వచ్చేసి మిడిల్కి ఒక ఘాటు పెట్టేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లోతు తీద్దాము. చంక మార్కింగ్ ఉంది కదా, చంక లూజు అది అట్లా ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ ఘాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసేసుకోవాలి. ఇంకా అక్కడ నుంచి చంక లూజ్ ఉంది కదా 7 ఇంచెస్ అక్కడ వరకు మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేయాలండి. ఇంక ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచు లోతు తీస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ 1/2 ఇంచులో కలిపేయాలి. ఇంకా అక్కడ నుంచి ఈ విధంగా ఈ 1 ఇంచులో కలిపేయాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేది. ఓకేనా, ఈ డ్రెస్సులకి లాంగ్ ఫ్రాకులకి వచ్చేసరికి డీప్ నెక్ కాబట్టి ఒక 1/2 ఇంచు తీస్తే సరిపోద్దండి. 3/4 ఇంచులు అట్లా తీయాల్సిన అవసరం లేదనమాట. కానీ ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా డాట్ పెట్టేసుకున్నాను. చూడండి, ఇదైతే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇంక ఇక్కడ చూడండి సైడ్ ఉంది కదా, ఎక్సెస్ అంతా కూడాను నీట్గా కట్ చేసేసుకున్నాం. ఓకేనా, ఈ బార్డర్ వచ్చేసి మనము హ్యాండ్కి వాడుకోవాలి. ఒక హ్యాండ్కి ఈ బార్డరు, ఇంకొక హ్యాండ్కి ఈ బార్డర్ అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మనము
బాటమ్ ఎంత పొడవు అనేది ఏ విధంగా కట్ చేస్తాను అనేది చూడండి. టోటల్ శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసేయడమే. చూడండి టోటల్ శారీ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఈ ఫ్రాక్ పొడవు ఎంత బాటమ్ అనేది చెప్తాను. ఓకేనా? ఇప్పుడు టోటల్ పొడవు వచ్చేసి ఫ్రాక్ లెంత్ వచ్చేసి నాకు 35 ఇంచెస్ అండి. ఈ విధంగా 35 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ పైన ఉన్న ఎక్సెస్ పార్ట్ అంతటిని కూడా కట్ చేసేయడమే. చూడండి వచ్చేసి ఒరిజినల్, ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అనమాట. ఇందులోనే హ్యాండ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి హ్యాండ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి క్యాన్వాస్ అనమాట. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. ఓకేనండి. దీని స్టిచ్చింగ్ వీడియో కూడాను తొందరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? అంటే ఒకే వీడియోలో పెట్టడం వల్ల లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వచ్చేసి ఇంకా సెపరేట్ వీడియో తీస్తాను స్టిచ్చింగ్ వీడియో అందుకోసం. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.